ఈ పార్టీ మారేటోడు రాజీనామా చేయండి. ఇప్పటికే 5 మంది అయ్యారు. వీళ్ళంతా రాజీనామా చేసి ఎన్నికలకు పోవాలి. నెక్స్ట్ ఎవడన్నా పోవాలనుకున్న రాజీనామా చేయండి. ఈ చట్టం దిశగా రేవంత్ రెడ్డి కృషి చేయాల్సింది పోయి మీరు బ్యాలెట్ రావాలి, ఈవీఎంలు వద్దంటారు. ఓకే, దాని మీద కొట్లాడండి. మరి పార్టీ ఫిరాయింపుల మీద రాళ్లతో కొట్టి చంపాలి, చట్టాలు కఠినంగా రావాలి, రాజీనామా చేయకుండా వేరే పార్టీలోకి పోవద్దని ప్రగల్భాలు పలికిన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు దాని మీద కొట్లాడాల్సిన మీరే చెప్పిన మాటకు విరుద్ధంగా చేస్తున్నారు కదా. కొంచెమన్నా అరే మనకు గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. ఆ గిల్టీ ఫీలింగ్ కూడా మీలో కనబడతలేదు. నవ్వుకుంటా హ్యాపీగా ఎవరినైతే ఏ నోటితో తిట్టినావో ఆ నోటితోనే జాయిన్ చేసుకొని ఇప్పుడు ఇట్లా ఉందండి మన పరిపాలన అనే స్టార్టింగ్లో చెప్పింది మీకు అర్థమైంది కదా. దొంగలకు సర్ది కడుతున్నారు, కష్టపడ్డోళ్ళ జీవితాలు సంకనాకిపోయినట్టే. ఇది కాంగ్రెస్లో ఉండి అన్యాయానికి గురైన వాళ్ళు మొన్న కేసీఆర్ను ఓడించడానికి ఎవరెవరైతే కష్టపడ్డారో వాళ్ళంతా కూడా తిరుగుబాటు చేయాలి. లేకపోతే రేపు లేకు మేకై కూర్చుంటారు. ఎంత బాధాకరం అంటే సంజయ్ కుమార్ కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ ఉల్టా వాళ్ళ మీద కేసులు పెట్టిన దొంగలు. ఆ దొంగలను తీసుకున్నాడు అంటే ఇప్పుడు ఆ కార్యకర్తల దెబ్బలు ఎట్టుకొని, వాళ్ళ మీద కేసులు ఎట్టుకొని, వాళ్ళ జైలు జీవితం ఎట్టుకొని ఇప్పుడు వీళ్ళని తీసుకొని వీళ్ళు అలాయ్ బల అవుతున్నారు. అంటే ఇక్కడ కార్యకర్తలు బలవుతున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఈ పార్టీ ఫిరాయింపుల మీద కఠినాతి కఠినమైన చట్టాలు వచ్చేటట్టు కాంగ్రెస్ కార్యకర్తలే నడుము కట్టాలి, బీఆర్ఎస్ వాళ్ళు నడుము కట్టాలి, బీజేపీ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు, అన్ని పార్టీల కార్యకర్తలే కొట్లాటకు దిగాలి. మరి కోదండరాం సార్ కూడా దీనికి నాయకత్వం వహించాలి. ఎక్కడున్నావు కోదండరాం సార్? ఇప్పుడు మాట్లాడవా? ఎట్లా పడితే అట్లా జాయినింగ్లు అవుతున్నాయి. ఆకునూరి మురళీ సార్ కూడా దీని మీద మాట్లాడాలి. తీన్మార్ మల్లన్న కూడా దీని మీద మాట్లాడాలి, రెచ్చిపోవాలి. కేసీఆర్ మీద రెచ్చిపోయినట్టు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి యు ఆర్ డూయింగ్ రాంగ్ అని చెప్పి తీన్మార్ మల్లన్న అడగాలి. తీన్మార్ మల్లన్న పాలాభిషేకాలు చేయొద్దు. తీన్మార్ మల్లన్న ఖచ్చితంగా నువ్వు ఆ పార్టీలో ఉండు, మంత్రి పదవి ఇస్తే తీసుకో, కానీ అన్యాయం జరిగినప్పుడు, తప్పు చేసినప్పుడు, అనైతికమైనప్పుడు ఇది తప్పు. వేరే పార్టీ సింబల్ మీద గెలిచినోని మనం తీసుకోవద్దు. రేపు వీళ్ళని మళ్ళీ రేపు బీజేపీ వాళ్ళు తీసుకోవచ్చు. పొట్టోని మరి పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొడుతుంది. రేపు మరి 58 ఇప్పుడు 52 మందిని బీజేపీ వాళ్ళు తీసుకొని రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళకి 8 మంది ఉన్నారు, 52 మందిని తీసుకొని ఫామ్ చేస్తే మీ తరపున ఎవడు మాట్లాడతారు? మీరు చేస్తే సంసారము, వేరేవాడు చేస్తే వ్యభిచారమా అని వాళ్ళు ప్రశ్న అడిగినప్పుడు ఏం సమాధానం చెప్తారయ్యా? కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా బిహేవ్ చేస్తున్నారు. తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ యువత, తెలంగాణ మేధావులు పెద్ద మొత్తంలో కూడా నల్ల బెల్లులతో నిరసన చేయాలి. ఈ దొంగలతోని రాజీనామా చేపియాలి. దీనికి బలమైన చట్టం దేశవ్యాప్తంగా తెచ్చుకునేటట్టు ప్రతి ఒక్కరు కృషి చేయవలసిందిగా నేను తెలంగాణ యువతను, తెలుగు యువతను విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై